అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈ జ్ఞానం చెప్పించడానికి వచ్చిన వినాయకుణ్ణి, ఆంజనేయుణ్ణి, అలాగే సూర్యదేవుణ్ణి మనస్ఫూర్తిగా వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ, మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సమస్త గురువులను, యోగులను, పరమ గురువులను, విశ్వగురువులను, సంబాల నగరవాసులను, కాంతిలోకవాసులను, మన యొక్క పూర్ణాత్మను ఆహ్వానిస్తూ ఈరోజు గురువందనంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక టాపిక్, ఇంతకు ముందు అంతా నేనే భయము, భయమే నేను అని చెప్పుకున్నాం. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి ప్రతి నా క్లాసెస్ లో ఇష్టము నుండి యోగం వరకు ఎలా ఇష్టం నుండి యోగం వరకు ఎలా ఉంటుంది, మనం అంతర్ముఖంగా విముక్తి ప్రయాణాన్ని ఎలా చేస్తాం. దాంట్లో ఈరోజు మనం డే 1 లో రాగం మన బంధనాల మొదటి గొలుసు, ఇది మన టాపిక్. అసలు రాగం అంటే, ఇంకా చెప్పాలంటే, ఇష్టాల నుండి స్వేచ్ఛ వైపు అంతర్ముఖ ప్రయాణం. మన ఇష్టాల నుండి స్వేచ్ఛ వైపు ఎలా మనం ప్రయాణం చేస్తాం అనేది తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రధాన అంశాలు ఏంటి తెలుసుకుంటున్నాం అంటే, రాగం అంటే ఏమిటి, ఇష్టం ఎలా బంధనంగా మారుతుంది, ఆనందం ఎందుకు మనం బయట వెతుకుతున్నాము, లోపల ఎందుకు వెతకట్లేదు, రాగం వల్ల భయము, ఆధారపడడం ఎలా వస్తాయి, విడిచిపెడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చక్కగా ఈ అంశాలని మనం ఈరోజు డే 1 లో నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, రాగం మన బంధనాల మొదటి గొలుసు అంటే ఏంటి అంటే, రాగం అంటే అటాచ్మెంట్, ఇష్టాల నుండి స్వేచ్ఛ వైపు అంతర్ముఖ ప్రయాణం చేయడం. ఫ్రెండ్స్, దీనిలో ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, బంధనాల మూలం బయట కాదు. అంటే ఇక్కడ రాగం అంటే ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. రాగం అంటే అటాచ్మెంట్ అన్నాం కదా. ఇంకా వివరంగా చెప్పాలంటే, రాగం అంటే అతిగా అంటి పెట్టుకోవడం, అంటే అతి బంధనాలు అనమాట. ఇంకా ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అనుకునే అంత బంధనాలు అనమాట. రాగం అంటే అతిగా అంటి పెట్టుకోవడం, బంధనాలలో మునిగిపోవడం, వ్యక్తులు గాని, వస్తువులు గాని, పేరు ప్రతిష్టలపై గాని, అన్నిటిపైన బంధనాలు. ఫ్రెండ్స్, దాన్ని మనం ఏమంటే, భగవద్గీత ప్రకారం మనం శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే, రాగం అంటే కేవలం ఇష్టపడడం కాదు. మనం మామూలుగా ఇష్టం అంటాం కదా, ఆ ఇష్టపడడం కాదు. ఒక్క వస్తువు లేదా ఒక వ్యక్తి పరిస్థితి లేకుండా నేను సంతోషంగా ఉండలేను అనే అంతర్గతగా ఆధారపడడం, అదే అటాచ్మెంట్, అదే బంధనాలు. ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోన్ లేకపోతే మనం ఉండలేము. ఒక 5 నిమిషాలు లేకపోతే మళ్ళీ దాన్ని తీస్తుంటాం. అలాగే వ్యక్తుల విషయాల్లో కూడా. కాబట్టి రాగం అంటే కేవలం ఇష్టపడడం. మనం ఓన్లీ ఒక వ్యక్తి మీద, ఒక థింగ్ మీద ఇష్టపడడం కాదు ఫ్రెండ్స్, ఒక వస్తువు మీద ఇష్టపడడం కాదు. అక్కడ ఏంటంటే, ఇంకా ఆ వ్యక్తి గాని, ఆ పరిస్థితులు, ఆ వస్తువులు గాని లేకపోతే ఇంకా నేను ఉండలేను, నేను సంతోషంగా ఉండలేననే ఒక అంతర్గత భావాన్ని కలిగి ఉండడమే రాగం. ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం ఒక మాట, ఇది చేసే ముందు ఒక్క మాట చెప్పాల్సిన మాటలు ఏంటంటే, మనం చక్కగా కళ్ళు మూసుకొని, మన జీవితంలో బాధలకు కారణం ప్రపంచం కాదు, మనకు మనం వాటికి ఇచ్చే ఇష్టము మరియు ఆసక్తి. మనకి నచ్చినది దూరం అయితే బాధ, నచ్చనిది దగ్గరైతే కోపం. చూడండి, కాబట్టి మనం ఇలా అనుకోవాలి. ప్రారంభంగా మనం ఎప్పుడైనా సరే నిశ్శబ్దంగా, మన జీవితంలో బాధలకు కారణం ప్రపంచం కానే కాదు, మనం వాటికి ఇచ్చే ఇష్టము మరియు ఆసక్తి. మనకు నచ్చినది దూరం అయితే బాధ, నచ్చనిది దగ్గరైతే కోపం. ఫ్రెండ్స్, ఇక్కడ
మనం కొన్ని ప్రశ్నలు మనకి మనమే అడగాలి ఫ్రెండ్స్. మన జీవితంలో పరిశీలించుకుంటే మనం కొన్ని ప్రశ్నలు మనం అడగాలి. ఏంటంటే, నాకు ఎక్కువగా ఇష్టమైనవి ఏమిటి? అవి లేకపోతే నేను అసహనంగా ఫీల్ అవుతానా? నా ఆనందం ఎవరిపైనైనా ఆధారపడి ఉందా? నేను ఏదైనా కోల్పోతానేమో అనే భయపడుతున్నానా? ఈ 4 క్వెషన్‌లు మనకి మనం అడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా అడిగేటప్పుడే మనకు అర్థమవుతుంది. మనం ఎంత రాగంలో ఎంత ఇరుక్కుపోయి ఉన్నామా? ఇరుక్కుపోలేదా? లేకపోతే ఏంటనేది మనది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇష్టం, ఆశ. ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో ఆశొస్తది. ఆశ ఉంటదో ఆధారపడతాం. ఎప్పుడైతే ఆధారపడతామో భయం ఏర్పడుతది. ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో బాధొస్తుంది. ఈ గొలుసునే మనం రాగం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొలుసుంది. ఈ గొలుసుకి ఒక్కొక్క లింక్ ఉంటుంది. అలాగే మన రాగంలో కూడా ఏంటి లింక్ అంటే ముందు ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టంలో మనం ఏమంటాం? ఆశపడతాం. ఎప్పుడైతే ఆశపడతామో మనం దానిపైన ఆధారపడతాం. ఎప్పుడైతే ఆధారపడ్డామో భయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే భయం ఏర్పడిందో బాధొస్తది. ఫ్రెండ్స్ ఈ గొలుసే రాగము. అంటే ఇక్కడ చూడండి ఎంత రాగం అంటే ఇంకా చూడండి ఎంత అర్థం. రాగం అంటే ఇక్కడ పాట అవి కాదు ఫ్రెండ్స్. రాగం యొక్క మెయిన్ అసలర్థం ఏంటంటే ఏదో ఒక విషయం తీసుకున్నాం అనుకోండి. ఏదో ఒక విషయం లేకుండా ఉండలేకపోవడం. దాని వల్లనే ఆనందం వస్తుందని నమ్మడం. అంటే అది లేకపోతే నేను ఉండలేను. ఆ వస్తువు వల్లే నాకు ఆనందం వస్తుందని నమ్ముతాం అన్నమాట. మన అంతరంగాన్ని ఒక వస్తువు లేదా ఒక వ్యక్తితో కట్టిపడేస్తాం ఫ్రెండ్స్. మన ఏదైతే అంతరంగం ఉందో ఆ అంతరంగాన్ని ఏం చేస్తాం? ఒక వస్తువుతో గాని, ఒక వ్యక్తితో గాని కట్టిపడేస్తాం. ఇదే మెయిన్ రాగంకి మొదట బంధనం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాగం అనేది ఎలా మొదలవుతుంది? రాగం అంటే ఏమనుకున్నాం? బంధనం కదా! అటాచ్‌మెంట్. ఈ రాగం ఎలా మొదలవుతుంది? ముందు మొదటి అంటే ఒక 5 దశలుంటాయి దీంట్లో. మొదటి దశ ఏంటంటే చూసినది నచ్చుతది. చూసింది ఎప్పుడైతే నచ్చుతుందో, మళ్ళీ రెండోసారి ఏం చేస్తాం? నచ్చింది మళ్ళీ కావాలనిపిస్తుంది. ముందు మనకి చూసింది నచ్చుతుంది. నచ్చింది మళ్ళీ ఏమనిపిస్తుంది? నచ్చింది మనకి కావాలనిపిస్తుంది. మూడవ దశ ఏంటంటే అది అలవాటైపోతుంది. ఫ్రెండ్స్ అది అలవాటైపోయి తర్వాత ఏమైపోతుంది తెలుసా? ఆ నాలుగవ దశలో అది తర్వాత అది అవసరంలాగా అనిపిస్తుంది. చివరికి ఏమవుతుంది? అది లేకపోతే మనకి అసహనం వచ్చేస్తుంది. అందుకే నేనొక నేను ఒక బుక్‌లో చదివానండి. అవసర అలవాట్లని మార్చుకోకపోతే అది అవసరంలా మారిపోతుంది. ఎప్పుడైతే అవసరంలా మారిపోతుందో అది అసహనంలాగా వచ్చేస్తుంది. మనకింకా అది లేకపోతే అసహనం వచ్చి అయ్యో! ఇది లేదే అన్న ఇదికొచ్చేస్తుంది. అంటే కాబట్టి మనం పూర్తిగా రాగంలోకెళ్ళిపోయాము. రాగము ఇలా మొదలవుతుందనమాట. ముందు ఒక వస్తువుని చూసామంటే నచ్చుతుంది. నచ్చిన తర్వాత మళ్ళీ కావాలనిపిస్తుంది. అది అలాగ అలవాటయిపోతుంది. తర్వాత అది అవసరంలాగా అనిపించి చివరికి అది లేకపోతే మనకు అసహనం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉదాహరణలు తీసుకుందాం. రాగం అంటే ఆ వ్యక్తి లేకపోతే నేను లేకుండా ఆ వ్యక్తి లేక నేను ఉండలేను అనుకోవడం. అతను లేదా ఆమె లేక మాట్లాడకపోతే బాధొచ్చేస్తుంది. అది వ్యక్తుల పైన. వస్తువుల పైన ఫోను, మనీ, పేరు, పొజిషను, సోషల్ అప్రూవల్ ఇవన్నీ అంటే ఇంకా మనం డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే రాగం అంటే అతిగా అట్టిపెట్టుకోవడం అనుకున్నాం కదా! వ్యక్తులపై ఈ రాగం ఎలా ఉంటది? అటాచ్‌మెంట్ టు పీపుల్ అంటాం. అంటే వ్యక్తులను ప్రేమించడం మనకు సహజం. మనం ఈవెన్ ధ్యానంలో, ఆధ్యాత్మికంలో కూడా అదే కదా చెప్తున్నాం. ప్రేమతత్వం ఉండాలి, క్షమాతత్వం ఉండాలి, అంగీకార తత్వం. వ్యక్తులపై రాగం ఎలా ఉంటుందంటే వ్యక్తులని ప్రేమించడం సహజం. కానీ వారి మీద మన ఆనందం పూర్తిగా ఆధారపడితే అది రాగంగా మారిపోతుంది. ఫ్రెండ్స్ అంటే మనం ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని ప్రేమించాననుకోండి. ప్రేమించడం సహజం. కానీ దాన్ని మనం ఎలాగైపోతామంటే ఇంకా ఆనందం అంతా మన పూర్తిగా ఆధారపడిపోతామనమాట. ఇంకా ఆ ఎమోషన్ నుండి మనం బయటికి రాలేము. అప్పుడేమవుతుందో తెలుసా? ఎప్పుడైతే మనం అంత డీప్ రాగంలోకెళ్ళిపోతామో, ఏమనిపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, ఆ వ్యక్తి లేక నేను జీవించలేను. అతను లేక ఆమె నాతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది.
ఎప్పుడు నన్నే గుర్తు చేసుకోవాలి, నన్ను పట్టించుకోకపోతే నేను తట్టుకోలేను. ఇలాంటి మాటలు, ఇలాంటి లక్షణాలు అన్ని వస్తాయి. వాళ్ళు నా మాటే వినాలి, పొసెసివ్ అన్నమాట. వాళ్ళు నా మాటే వినాలి, వాళ్ళు మారిపోతారేమో అనే భయము ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు వేరొకరితో ఎక్కువగా మాట్లాడితే మనకి అసూయ వచ్చేస్తుంది, నన్ను వదిలేస్తారేమో అన్న ఆందోళన వచ్చేస్తుంది, నా ఆనందం అంతా వాళ్ళ మీదే ఆధారపడి ఉంది అనేసి అనుకోవడం. ఇవన్నీ కూడా రాగం వల్ల వచ్చే లక్షణాలు. రాగం అంటే వ్యక్తులను ప్రేమించడం సహజం, కానీ వారి మీద పూర్తిగా మనం ఆధారపడిపోతే మనలో ఉండే లక్షణాలు ఇవి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో మనకి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఈ రాగం వల్ల కలిగే సమస్యలు ఏంటంటే అసూయ, భయము, అధిక అంచనాలు కలిగి ఉండడం. అంటే ఎప్పుడైతే వాళ్ళ మీద మనకి ఆ ఇష్టం ఎక్కువైపోయి, బంధనాలు ఎక్కువైపోతే మనలోని ఇంకా వాళ్ళు ఇంకెవరితోనైనా మాట్లాడినా, ఏం చేసినా అసూయ వచ్చేస్తుంది. అలాగే మనలో భయం వస్తుంది. అలాగే అధిక అంచనాలు, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. అది ఎప్పుడైతే పెట్టుకుంటామో నిరాశ వచ్చేస్తుంది. అలాగే కోపము, భావోద్వేగ అస్థిరత వచ్చేస్తుంది. అంటే ఎమోషన్‌ని మనం కంట్రోల్ చేసుకోలేం. సంబంధాలలో ఒత్తిడి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రేమ అనేది స్వేచ్ఛనిస్తుంది, రాగం అనేది స్వాధీనపరచుకోవాలని కోరుకుంటుంది. ఇక్కడ చూడండి, ప్రేమకి రాగానికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రేమ ఏం చేస్తుంది, మనల్ని స్వేచ్ఛిస్తుంది, నువ్వు ఎలా అయినా ఉండు అంటుంది. కానీ రాగం ఏమంటుంది, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని స్వాధీనపరచుకోవాలి, లేదంటే ఆ వస్తువుని స్వాధీనపరచుకోవాలి అని అనుకుంటుంది ఫ్రెండ్స్. మరి వస్తువులపై రాగం ఎలాగుంటుంది? మొట్టమొదటిగా అటాచ్‌మెంట్ టు థింగ్స్ అంటే మొబైల్ ఫోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకోండి. ఫోన్ లేకపోతే మనకి అసహనం వచ్చేస్తది. ఒక 5 నిమిషాలు కనబడకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. అబ్బా! ఎక్కడికెళ్ళిపోయింది ఫోను, ఫోన్ చూడలేదే మనం ఇంకా. అంటే మనం చూడండి, ఇన్నాళ్ళేంటంటే ఎక్కడైనా ప్రకృతిలోకెళ్ళామంటే చక్కగా ప్రకృతిని చూసి, చెట్లు, మొక్కలు చూసేవాళ్ళం. ఇప్పుడు మీరెక్కడైనా చూడండి, బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆ ఫోన్‌తోనే ఉంటది. లోకం అంతా ఫోన్‌లో చూసుకొని కెలకుతుండడమే దాన్ని. ఎంతసేపు ఏముంది, ఆ వాట్సాప్‌లు చూడడం, ఫేస్‌బుక్‌లు చూడడం, ఆ రీల్స్ చూడడం. అంటే ఫోను, ఇంకా ఆ ఫోను లేకపోతే మనకు అసహనం వచ్చేస్తది. విశ్రాంతి తీసుకోవాలని కొద్దిసేపు అలా లీనవుతాము. ఆ లీనమైనప్పుడు ఏం చేస్తాము, ఆ ఫోను తీసి ఇంకా దాన్ని అలాగా తీస్తూ ఉంటాం. ఎప్పుడైతే తీస్తామో మనకేమైతుంది, టైము గంట గడిచిన, 2 గంటలు గడిచినా మనకి టైం తెలీదు. మరి మళ్ళీ ఏమంటాం, నిద్ర రాలేదు అంటాం. ఎందుకు రావదు? ఇవన్నీ ఉంటాయి. పదే పదే నోటిఫికేషన్స్ చూడడం. ఆ! సోషల్ మీడియా లైక్స్ రాకపోతే బాధ. అయ్యయ్యో! వీళ్ళెవరు నాకు లైక్ చేయలేదు. లేదంటే ఎవరో ఒక, ఇప్పుడు అంటే ఎవరికి కామెంట్ చేయాలని కాదు ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ వ్యూస్ కోసమని అలాగా చూడండి, మీరు కొన్ని రీల్స్ చూసారంటే అన్ని పనికిమాలినవే ఉంటాయి. వాళ్ళ ఇంట్లోని వండుకున్నవి, వాళ్ళ ఇంట్లో తిన్నవి, వాళ్ళ ఇంట్లో చెత్త, చెదారం అన్నీ రీల్ తీస్తారు. ఎందుకు తీస్తున్నారు? వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు అప్డేట్స్, వాళ్ళు వ్యూస్ ఎక్కువొస్తే ఏదో మానిటరింగ్ ఉంటదని. కానీ మనమేం చేస్తున్నాము? వాళ్ళు తీస్తున్నారు, ఓకే. ఎందుకు తీస్తున్నారు? మనం చూస్తున్న బట్టే కదా! మనం చూస్తేనే కదా వ్యూస్ ఒస్తాయి అక్కడ. ఫ్రెండ్స్, కాబట్టి అలా మనం అలాంటి వాటికి అడిక్ట్ అయిపోవడం. మళ్ళీ ఫోను పోతే ప్రపంచమే కోల్పోయింది, ఇంకా ఫోను లేదంటే ఇంక మనం లేము, మన ప్రపంచంతో దూరం అయిపోయాము అని అనుకోవడం. ఇవన్నీ ఫ్రెండ్స్. ఇలా మొబైల్ ఫోన్ మీద రాగం, ఆ వస్తువుల పైన అనుబంధం. అలాగే డబ్బు, ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కావాల్సినంత డబ్బుంది, కానీ ఒక్కళ్ళకి ఒక్క రూపాయి పెట్టం. తిరిగి మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకా కావాలి, మన అబ్బాయికి ఇంకా ఎక్కువ ఏదో పెట్టాలి, మా అమ్మాయికి ఇంకేదో పెట్టాలి, ఇంకా కావాలనిపించడం. ఫ్రెండ్స్, ఎంత ఉన్నా ఇంకా కావాలనిపించదు. డబ్బు తగ్గిపోతుందేమో అన్న నిరంతర భయం. ఇంక డబ్బు ఖర్చు పెడుతుంటే చాలు, అయ్యో! తగ్గిపోతుందేమో అనేసి భయం పడిపోవడం. డబ్బునే జీవిత భద్రతగా భావించడం. ఇంక డబ్బు లేకపోతే మనకి లేదు, ఇదే భద్రత అనుకోవడం. సంపాదనతోనే విలువ నిర్ణయించుకోవడం. ఎవరైతే అంటే మనం ఏం సంపాదిస్తామో ఆ సంపాదనతోనే విలువని నిర్ణయించుకోవడం. ఫ్రెండ్స్, అలా అంటే ఏంటి, ఇల్లు, కారు, ఆస్తులు. అంటే ఇవి లేకపోతే, కారు లేకపోతే నేను అసంపూర్ణుడిని, ఇల్లు లేకపోతే నాకేం గడవదు. హ్మ్. ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళకి కారుంది నాకెందుకు లేదు అనుకోవడం.
ఆస్తి కోల్పోతానేమో అని ఆందోళన, అయ్యో ఈ ఆస్తి కోల్పోతే ఎలాగా, జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు ఫ్రెండ్స్. ఆ ఆలోచనలే మనకి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తాయి. అలాగే ఫోన్ పైన అనుబంధం, అదే రాగం. అలా థింగ్స్ లో అంటే డబ్బు పైన. తర్వాత పేరు ప్రతిష్టలపై రాగం, అటాచ్మెంట్ టు నేమ్ అండ్ ఫేమ్. అందరూ నన్నే గుర్తించాలి, నన్ను ప్రశంసించాలి, ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేకపోవడం, ఎవరైనా గౌరవం తగ్గితే తీవ్రంగా బాధపడిపోవడం. ఫ్రెండ్స్, ఈ పేరు అనేది అంటే ఎంత చూడండి, ఎవరైనా ఎవరైనా విమర్శించారంటే ఇంకా ఉండలేరన్నమాట. అలాగే పదవి కోసం, పొజిషన్ కోసం నేను ఈ స్థాయిలోనే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలి అనుకోవడం తప్పులేదు. కానీ దాని గురించి ఆలోచించి మనశ్శాంతిని కోల్పోవడమే తప్పు. మనకున్న దాంట్లో తృప్తిగా ఉండడంలోనే మనకి కావాల్సిందంతా వచ్చేస్తది. కానీ అది మనం ఆలోచించం. అధికారం కోల్పోతానేమో అనే భయం, పదవి కోసం మానసిక ప్రశాంతతను కోల్పోవడం, మనకేదైతే ఉందో ఆ పదవి కోసం ప్రశాంతత లేకుండా ఉండడం, ఇతరులను పోటీదారులుగా చూడడం. ఎవరైనా ఉంటే వాళ్ళకి పోటీదారులుగా తీసుకొని, అయ్యో వాళ్ళు అంటే హెల్తీ కాంపిటీషన్ ఇంపార్టెంటే. కానీ ఇక్కడ హెల్తీ కాంపిటీషన్ లేదు. జెలసీతో ఉండడం, అసూయతో ఉండడం. ఫ్రెండ్స్, అలాగే ఇతరుల కోసం ఆమోదం కోసం సోషల్ అప్రూవల్ ఉండాలన్నట్టు ఇతరులు గుర్తించాలనుకోవడం, అందరినీ అందరికీ నచ్చాలని ప్రయత్నించడం, వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం, అయ్యయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇదే ఆలోచనలు. అలాగే ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, మనకంటూ ఒక సొంత నిర్ణయం ఉండదు, ఎవరేం చెప్తే దాన్ని వినడం. అలాగే తిరస్కరణ, ఎవరైనా తిరస్కరించారనుకోండి తట్టుకోలేకపోవడం. సోషల్ మీడియాలో అంటే మనం తెలుసు కదా, ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియానే కదా రాజ్యం వెళ్తుంది. సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ ద్వారా ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఆనందపడిపోవడం, లైక్స్ ద్వారా ఆనందపడిపోవడం, ఇలాగనమాట జరుగుతాయి వస్తువుల పైన. మరి మన ఆలోచనల పైన రాగం ఎలా ఉంటుంది? ఆ అటాచ్మెంట్ టు ఒపీనియన్స్, మన ఒపీనియన్స్ పైన, మన ఆలోచనల పైన రాగం ఎలా ఉంటుంది? నా అభిప్రాయమే సరైనది. ఎవరైనా వ్యతిరేకిస్తే కోపం రావడం, ఇతరుల మాట వినలేకపోవడం, వాదనలో గెలవాలనే పట్టుదల. అంటే ఇక్కడ మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఇది నేను అనుకున్నదే సరైనది. అది ఎవరైనా వ్యతిరేకించారనుకోండి, కోపం వచ్చేస్తుంటది. ఇతరుల మాట అసలు మనం వినలేమనమాట. మనం నేను చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పింది నేను వినడం ఏంటనుకోవడం. అలాగే మన వాదనలో మనమే గెలవాలనే పట్టుదల ఉండడం. ఫ్రెండ్స్, ఇలా ఆలోచనలపై ఈ బంధనాలుంటాయి. మరి విజయాలపై రాగం అంటే విజయాలపై బంధనాలు ఎలాగుంటాయి? అటాచ్‌మెంట్ టు సక్సెస్, ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉండాలనుకోవడం, ఓటమిని అంగీకరించలేకపోవడం, అలాగే విజయంతోనే తన విలువను కొలవడం. అంటే ఏదైతే విజయం వచ్చిందో దానితోనే విలువలు కొలవడం. అపజయం వస్తే తనను తాను తక్కువగా భావించడం. అయ్యయ్యో! నేను నేను చాలా తక్కువగా ఉన్నానేమో, నాకేం తెలీదేమో, ఇలా ఆలోచించుకోవడం. ఫ్రెండ్స్, ఇది విజయాలపై రాగం. మరి శరీరంపై రాగం, అటాచ్‌మెంట్ టు బాడీ అండ్ అపియరెన్స్. మన శరీరంపై మన బంధనాలు ఎలా ఉంటాయి? అందం మీద అధిక శ్రద్ధ చూపించడం, వయస్సు పెరుగుతుందేమో అన్న భయం, ఇతరులతో రూపాన్ని వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని పోల్చుకోవడం, చిన్న మార్పులకు కూడా బాధపడిపోవడం. చిన్న బాధలు ఏవైనా వచ్చాయనుకోండి, చిన్న మార్పు వస్తే కూడా అయ్యయ్యో నా అందం పోతుంది, లేదంటే అలా బాధపడిపోవడం. ఫ్రెండ్స్, ఇది శరీరంపై రాదు. మరి సౌకర్యాలపై ఎట్లా? అటాచ్‌మెంట్ టు కంఫర్ట్, ఏసీ లేకపోతే చిరాకు. అసలు ఏసీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒక కొంచెం సేపు లేకపోతే కూడా చిరాకు వచ్చేస్తుంటది. అయ్యో! ఏసీ లేదు. మరి ఒకప్పుడు ఎలా బతికారో ఏమో మరి మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మాత్రం అంత ఆ సౌకర్యాలపై మనం అంత అటాచ్‌మెంట్ అయిపోయి ఉంటాం. ఏసీ లేకపోతే చిరాకు, ఇష్టమైన ఆహారం దొరకకపోతే అసంతృప్తి, 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేం. అలాగే చిన్న అసౌకర్యాన్ని కూడా భరించలేకపోవడం, సుఖాల మీద ఆధారం. ఫ్రెండ్స్, ఇవి సౌకర్యాలపై రాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మెయిన్ ఇన్ని తెలుసుకున్నాం కదా, 7 తెలుసుకున్నాం మనం.
డబ్బు పైన, ఫోన్ పైన, సౌకర్యాల పైన, శరీరం పైన ఇలా తెలుసుకున్నాం కదా. అసలు ఏంటి ఈ రాగం యొక్క మూల వాక్యాలు ఏంటి మనం చెప్పుకోవాలి? సింపుల్ గా చెప్పాలంటే ఇది నాది అనుకోవడం, ఇది లేక నేను ఉండలేను అనుకోవడం, ఇది ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి అనుకోవడం, అందరూ నన్ను మెచ్చుకోవాలి అనుకోవడం, అలాగే నా ఇష్టం ప్రకారమే జరగాలి అనుకోవడం, ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అనుకోవడం. ఫ్రెండ్స్ చూసారా, ఇన్ని అనుకుంటే ఇంకా ఏముంటుందండి, అంతా బంధనాలే కదా రాగం. ఆధ్యాత్మిక దృష్టిలో మనం ఇప్పుడు చూడాలనుకుంటే, ఎందుకంటే మనం ధ్యానంలో ఉన్నాం, మనం ఆధ్యాత్మిక దృష్టిలో చూడాలంటే ప్రేమ, సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా మన ప్రేమలో మనం ఏమంటున్నాము, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని ముందు కోరుకుంటాం. రా అంటే ఇక్కడ ఏంటి, ఆధ్యాత్మిక ప్రేమ అంటే నీవు సంతోషంగా ఉండాలి అంటది. అదే రాగం అయితే ఏమంటుంది, నీవు నాకు కావాలి అంటుంది. చూసారా డిఫరెన్స్ చూడండి. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. మన ప్రేమలో ఏముంటది, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అంటది. రాగం ఏమంటది, లేదు లేదు నువ్వు నాకు కావాలి అంటుంది. చూసారా, అంటే ఇక్కడ యోగం అంటే ఏంటి మరి, అన్ని దైవ ప్రసాదము, వచ్చినది స్వీకరిస్తాను, వెళ్ళినది సమర్థిస్తాను అనుకోడు. అంటే చూడండి ఫ్రెండ్స్, రాగము బంధానికి కారణం, ప్రేమ విముక్తికి మార్గం. ప్రేమ మనల్ని విముక్తి చేస్తుంది, రాగం మనల్ని బంధించేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకు ఇష్టమైనది తప్పు కాదు, కానీ దానిలో మనల్ని మనం కోల్పోవడమే తప్పు. దాన్ని మనం కోల్పోవడమే బంధనం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇష్టమైనది కోరుకోవడం తప్పలేదు, కానీ దానిలో మనల్ని కోల్పోవడమే బంధనం. దట్ ఈస్ కాల్డ్ రాగము. ఫ్రెండ్స్ ఇలా ఇష్టం, మరి ఈ ఇష్టం అనేది ఎలా బంధనంగా మారుతుంది? మొదట ఇష్టం ఆనందంలా అనిపిస్తుంది. ఓ ఇదంటే నాకు ఇష్టము అని చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ తర్వాత మన మైండ్ అదే రిపీట్ కావాలని కోరుకుంటది. అది లేకపోతే అసంతృప్తి వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడే ఆనందం అనిపిస్తుంది. దీనికి మనం ఈ బంధన లక్షణాలు ఏంటి, ఎలా ఇవి తయారవుతున్నాయని చూద్దాం. ఈ బంధన లక్షణాలంటే సైన్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఈ రాగం ఏర్పడడానికి ఏం లక్షణాలంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఏదైతే మనం ఇప్పుడు లక్షణాలు చెప్పుకోబోతున్నామో అది సాధారణ ఇష్టం అయితే కాదు ఫ్రెండ్స్. అంటే ఎందుకు బంధనం అంటే అటాచ్మెంట్ అనుకున్నాం కదా, ఎప్పుడైతే మనం దాన్ని మించి ఉన్నామో బంధనం స్టార్ట్ అయిపోయింది అని అర్థం. రాగం స్టార్ట్ అయిపోయింది, అటాచ్మెంట్ ప్రారంభం అయిపోయింది అనుకోవాలి. అంటే బంధనం ఎంత పెరుగుతుందో అంతగా మనశ్శాంతి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటాం దాని మీద, కాబట్టి అక్కడ మనకి ఆ మనశ్శాంతి అనేది ఉండదు. పదే పదే ఆలోచించడం, ఈ బంధన లక్షణాలు ఏంటి, మొదటిది పదే పదే ఆలోచించడం, అంటే రిపీటెడ్లీ థింకింగ్, అదే ఆలోచించడం. ఒక వ్యక్తి, వస్తువు లేదా పరిస్థితి గురించి ఎప్పుడు ఆలోచిస్తుండడు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు, ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను, ఇవన్నీ అన్నమాట. పని చేస్తున్నప్పటికీ మనసు మళ్ళీ మళ్ళీ పోయి ఆ విషయానికే వెళ్తుంటది. మీరు గమనించండి ఎప్పుడైనా, మరి ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు అలాగే జరుగుతుంటుంది. అలాగే గత సంఘటనలు పదే పదే గుర్తు చేసుకోవడం. అయ్యో ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన గుర్తు చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. ఆ గుర్తు చేసుకున్న దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ బంధనం ఉంటే అది జరగదు ఫ్రెండ్స్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆమె ఎందుకు ఇంకా మెసేజ్ చేయలేదు వంటి ఆలోచనలు ఆగకపోవడం. అంటే ఎంతసేపు వాళ్ళ యొక్క మెసేజ్ల పైన, వాళ్ళ మాటల పైన, వాళ్ళ ఫోన్ కాల్స్ పైన మన దృష్టి ఉంటుందని అర్థం. మనశ్శాంతి కంటే ఆ విషయం ముఖ్యమైపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ అంతర్గత భావన ఏంటంటే, దాని గురించి ఆలోచించకుండా నేను ఉండలేను అనుకోను. ఒక వ్యక్తి గురించి ఆలోచించి ఆ వ్యక్తి గురించి ఇంకా ఎక్కువ ఇంకా ఎందుకు పని చేయలేదు, ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు ఆ గోలు చేసుకోలేదు, ఎందుకు ఇది ఎక్కువ అటాచ్మెంట్ అన్నమాట, మోర్. కాబట్టి మనం ఏంటంటే దాని గురించి ఆలోచించకుండా నేను ఉండలేను అనే స్థితికి వెళ్ళిపోవడమే పదే పదే ఆలోచించడం. ఇది ఒక లక్షణం. రెండవది ఎలాగుంటదంటే భావోద్వేగ ఆధారపడడం. అంటే ఎమోషనల్,
ఎమోషనల్ డిపెండెన్సీ. నా సంతోషం మరొకరి ప్రవర్తనపై ఆధారపడడం. వాళ్ళు ప్రేమగా మాట్లాడితే సంతోషంగా మాట్లాడకపోతే బాధ. చాలా మంది కొంతమంది చూడండి వెంటనే అంటే ఏదైనా మాట్లాడకపోతే వెంటనే బాధపడిపోతారు. అయ్యో! ఏమైపోయిందో, ఏమైపోయిందో అని. వారి అంగీకారం లేకపోతే అసంపూర్ణంగా అనిపించడం. ఎవరైనా సరిగ్గా అంగీకార తత్వం లేకపోతే మనకు అసంతృప్తి అని వచ్చేస్తుందనమాట. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఖాళీగా అనిపిస్తుంటది. అంటే మనం ఒంటరిగా ఉన్న బాధ ఇష్టం ఉండదు. ఆహ్, బా ఎలాగైపోతామంటే అయ్యో! మనకేదో లోటు వచ్చేసింది అన్నట్టు అనిపించడం. స్వీయ ఆనందం కన్నా ఇతరుల స్పందన మీద జీవించడం. మనకి మన యొక్క ఆనందం మీద మనకుండదు. ఇతరులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళెలా ఉన్నారని ఆలోచిస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే, మనం అంతర్గతంగా ఏ భావనలో ఉన్నాం ఫ్రెండ్స్? వాళ్ళు లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అన్న భావంలో ఉన్నాం. ఇంకొక లక్షణం ఏంటంటే, స్వాధీనపరుచుకోవాలనే భావం. అంటే పొసెసివ్‌నెస్. ఆమె నాకే చెందాలి, అతను నాకే చెందాలన్న భావన ఉండడం. లేదా ఇతరులతో మాట్లాడితే అసౌకర్యంగా అనిపించడం. ఎవరైనా ఇతరులతో మాట్లాడారంటే పూర్తి అసౌకర్యం గెలిపోవడం. వారి సమయము, శ్రద్ధ మొత్తం తనకే కావాలని కోరుకోవడం. అంటే వాళ్ళు నాతోనే ఉండాలి, వాళ్ళు నాతోనే స్పెండ్ చేయాలని అనుకోవడం. సంబంధంలో స్వేచ్ఛ కంటే హక్కుని ఎక్కువగా భావించడం. ప్రేమ పేరుతో అధిక నియంత్రణ. అంటే మనం ఏమనుకుంటాం కొంతమంది చూపించే ప్రేమ ఎలా ఉంటదంటే వాళ్ళేమనుకుంటారు, ఈ వ్యక్తి మీద నాకు చాలా ప్రేమ ఉంది. నేనెక్కువ అధిక ప్రేమను చూపిస్తున్నాను అనుకుంటారు. కానీ అది అధిక నియంత్రణ. అదే రాగం ఫ్రెండ్స్. అధిక నియంత్రణ. అంటే మనం, మనం కుడివైపు ఎళ్ళాలా, ఎడమ వైపు ఎళ్ళాలా అనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఏమనంటే, లేదు అక్కడ ఏమైనా డేంజర్ జరుగుతదేమో అందుకే ఇలా చేశానంటారు. కానీ మనల్ని వాళ్ళు నియంత్రిస్తున్నారు. అంటే అక్కడ మన అంతర్గత భావన ఏంటి ఫ్రెండ్స్ అక్కడ? నీవు నాది మాత్రమే అనుకోవడం. నువ్వు నాదే. నువ్వు నా కోసమే పుట్టావు. నా కోసమే చేసావు. ఇవన్నీ అడ్డమైన ట్రాష్ బంధనాలు ఫ్రెండ్స్. కానీ మనం వాటిలో తేలిపోతున్నాం. మునిగిపోతున్నాం. అంటే ఇంకా లక్షణాలు కొన్నున్నాయి. నియంత్రించాలని కోరుకోవడం. డిజైర్ టు కంట్రోల్. మనల్ని నియంత్రించాలనుకోవడం. మనల్నేమనుకుంటారు? వాళ్ళు ప్రేమతో చేస్తున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు నియంత్రించాలని కోరుకోవడం. ఎదుటివారు మన ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తించాలని కోరుకోవడం. నేనున్నట్టే ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టే జరగాలనుకోవడం. వారి నిర్ణయాలు కూడా మనమే తీసుకోవాలని అనుకోవడం. ఏదైతే నిర్ణయాలుంటాయో అవి మనం తీసుకోవాలని కోరుకోవడం. నా మాట వినాలి, నా విధంగానే ఉండాలని ఆశించడం. ఫ్రెండ్స్, పరిస్థితులు మారితే కోపము లేదా నిరాశ కలిగిపోతది. జీవితాన్ని పూర్తిగా నియంత్రించాలని అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చు గానీ, ఆ వ్యక్తి మీద నియంత్రణ ఎవ్వరికీ హక్కు లేదు. కానీ మనం ఏం చేస్తాం చాలా వరకు చాలా మంది వరకు ఏం చేస్తారంటే, మన పైన హక్కుని తెచ్చుకోవాలనుకుంటారు. నియంత్రణ చేయాలనుకుంటారు. ఫ్రెండ్స్ మన జీవితంలో ప్రతి ఒక్కరిలోని ఇది జరుగుతదండి. భార్యాభర్తల విషయంలో మనం అనుకుంటాం ఇది ప్రేమ నా భర్తకి నా మీద చాలా ప్రేమ. మా భార్యకి భార్య మీద భర్తకి ఈ ప్రేమ ఇలాగ అనుకుంటాం. కానీ అక్కడ కొన్ని సార్లు నియంత్రణే ఉంటది ఫ్రెండ్స్. అంటే మన అంతర్గత భావన ఎలా ఉంటుందంటే అన్నీ నా ప్రకారమే జరగాలి అనుకోవడం. అంటే నేను ఎలా చెప్పానో చాలా మంది చెప్తాను. చాలా మంది ఏమంటారంటే నేను భర్తని నేను చెప్పినట్టే వినాలి. కొంతమంది ఏమంటారు నేను భార్యని నేను చెప్పినట్టే వినాలి. అంటే కమాండింగ్ అనమాట. అన్నీ ప్ర అంటే కలిసి కూర్చొని చేసుకోవడం వేరు ఫ్రెండ్స్. కానీ నేను చెప్పినట్లే వినాలి. నీకు స్వేచ్ఛ లేదు అనేటట్లు చేయడమే నియంత్రించాలని కోరుకునే రాగం. అయితే ఇక్కడ ఇంకొకటుంది. అసురక్షిత భావం అంటే ఇన్‌సెక్యూరిటీ. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి భయం అన్నమాట. ఏంటంటే నేనెక్కువ నియంత్రిస్తే వీళ్ళు నన్ను వదిలి వెళ్లరేమో అన్న భయం. నాకు విలువ తగ్గిపోతుందేమో అన్న ఆందోళన. అలాగే చిన్న మార్పులను కూడా పెద్ద ప్రమాదంగా భావించేయడం. చిన్న విషయాలను కూడా కావాలని వెళ్లి పక్కన వాళ్ళకి చెప్పడం. వాళ్ళేమో ఇంకొకలాగా మాట్లాడడం. ఇవి వదిలేసామంటే మనకి నిజంగా ఈ బంధనాలనేవి మనకి బంధన అవ్వదు. ప్లస్ మనం ఎంతో మనశ్శాంతిగా బతుకుతాం. కానీ మీరెప్పుడైనా చూడండి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసారంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. ఎదురుగాను. పక్కన మన వెనక ఎవరుంటారో, మన పక్కన ఎవరైతే ఉండరో వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఇది చాలా చాలా బ్యాడ్ హాబిట్.
ఉమ్, నిరంతరం భరోసా కోరుకోవడం, కోల్పోతానేమో అన్న భయంతో ఆనందాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోవడం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు అంతర్గత భావన ఏంటంటే, ఇది పోతే నేనేమవుతాను, వీళ్ళు ఎదిరిస్తే నేనేమవుతాను, ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతుంటారు. తర్వాత అసూయ. అంటే ఇంకొక లక్షణం ఏంటంటే, ఇతరులు దక్కుతున్న ప్రేమ లేదా గుర్తింపును చూసి బాధపడిపోవడం. పోలికల ద్వారా తన విలువల్ని నిర్ణయించుకోవడం. ఎదుటివారి విజయాన్ని చూసి అసౌకర్యంగా అనిపించడం. వారికి ఎందుకు దక్కింది? నాకెందుకు దక్కలేదు? వాళ్ళంటే ఎందుకు వాళ్ళకిష్టము? నేనంటే ఎందుకు ఇష్టం లేదు? ఇలాంటి భావనలతో, అనుమానాలతో, అపోహలతో పెరగడం. అనుమానాలు పెరిగిపోతుంటాయి. అపోహలు పెరిగిపోతాయి. ఊరికే చూడండి, కొంతమంది చిన్న పిల్లలు ఆడుకున్నా కూడా మధ్యలో పెద్దవాళ్ళు దూరిపోతారు. పెద్దవాళ్ళు దూరిపోయి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చేసేసి ఇంకా గొడవలు, గోల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదెప్పుడొస్తుంది ఇలాంటి అంతర్గత భావన? ఇది నాకే ఉండాలి, ఇది నాది, నేను అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి బంధనం పెరిగినప్పుడు కనిపించే లక్షణాలేంటంటే భయం, కోల్పోతాననే భయం, తిరస్కరించబడతాననే భయం, యాంగ్జైటీ, ఆందోళన, ఎప్పుడు ఏదో జరగబోతుందనే భావంలో ఉండడం, మనసులో నిరంతర అలజడితో ఉండిపోవడం. చూడండి, కొంతమంది అన్నీ ఉంటాయి. ఇంట్లోని ఏ చిన్నది లేకపోయినా ఒత్తిడికి గురైపోతారు. ఇంకా వాళ్ళకి కోపం వచ్చేస్తది, అసూయ వచ్చేస్తది. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. ఆందోళన. మనసులో నిరంతరం ఒత్తిడితో ఉంటారు. ఏది జరిగిపోతుందో, అయ్యయ్యో! నా కోడలు ఏం చేసేస్తుందో, నా అల్లుడు ఏమైపోతుందో అనేస్తాడో, లేకపోతే ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఉంటారనమాట. దానివల్ల కోపం. మన ఆశలు నెరవేరకపోతే కోపం, మనకు నచ్చిన మార్పులు అంగీకరించకపోవడం, ఆ మార్పులు అంగీకరించకపోతే కోపం వచ్చేస్తుంది. అలాగే అతి ఆలోచనతో ఉంటారు ఫ్రెండ్స్. చిన్న విషయాలను కూడా ఎక్కువగా విశ్లేషించేసి ఊహల్లోనే బాధపడిపోతారు. దానివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఫ్రెండ్స్, అధిక అంచనాలేసుకోవడం. వాళ్ళు ఇలా చేయాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలన్న పట్టుదలతో ఉండడం. దానివల్ల ఏమొస్తుంది ఫ్రెండ్స్? బాధొస్తుంది. పరిస్థితులు మారినప్పుడు మనశ్శాంతిని కోల్పోతాము. ఆనందం బాహ్య విషయాలపై ఆధారపడిపోవడం. ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బంధనాల యొక్క ఇంకా ఎక్కువ లక్షణాలన్నమాట. ఇంకా ఎక్కువైపోతే ఇవన్నీ వస్తాయి. ఆందోళనలు, కోపాలు, అతి ఆలోచనలు, అధిక అంచనాలు, బాధ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నాం ప్రేమ యొక్క లక్షణం ఏంటంటే స్వేచ్ఛ, విశ్వాసము, అంగీకారం. కానీ బంధన యొక్క లక్షణం ఏంటి? భయము, నియంత్రణ, అసూయ, ఆధారపడడం. చూడండి ఎంత తేడా ఉందో, ఆపోజిట్. ఇంకా ఒక్క వాక్యంలో మనం చెప్పుకోవాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలంటే ప్రేమలో శాంతి ఉంటుంది, బంధనంలో భయం ఉంటుంది. అందుకే మనం ఆధ్యాత్మిక దృష్టిలో గాని తీసుకున్నామంటే మన మనసు ఏం చెప్తుంది? ఇది నాకుంటేనే నేను కంప్లీట్ అవుతున్నాను అంటుంది. కానీ ఆత్మ ఏం చెప్తుంది? నీవు ఎప్పటికీ ఎప్పుడు కూడా సంపూర్ణుడివే అని చెప్తుంది. మనం అనుకుంటాం కదా, నేను సంపూర్ణంగా ఉన్నాను అని. కానీ ఆ మనసు మాత్రం ఏం చెప్తుంది? నో నో నో, ఈ వస్తువు నాకుంటేనే, ఈ వ్యక్తి నాకుంటేనే, ఈ పరిస్థితి నాకుంటేనే నేను సంపూర్ణని అంటది. కానీ ఆత్మ అలా అనదు. కాబట్టి ఈ ఎప్పుడు కూడా మనం ఏదైనా ఇలాంటివి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరైనా టీచర్ అయ్యుండుంటే ఇలాంటివి చెప్తేటప్పుడు పిల్లలకి మంచి ఆలోచనలొస్తాయి ఫ్రెండ్స్. వాళ్ళు మంచిగా ముందుకు వెళ్తారు. అలాంటప్పుడు మనం చిన్న యాక్టివిటీ చెయ్యొచ్చు. ఏంటంటే విద్యార్థులు తీసుకొని ఒక పేపర్ తీసుకొని రాయమని చెప్పాలి. ఎలా అంటే నేను లేకుండా ఉండలేనని భావిస్తున్నవేమిటి? రాయండి. ఎన్నున్నాయి అలాగా. నేను ఇవి లేకుండా నేను ఉండలేను అని భావిస్తున్నా ఏవైతే ఉంటాయో అవి రాయమని చెప్పాలి. అవి నిజంగా అవసరమా? లేక మనసు అలవాటా? అంటే నిజంగా లేకుండా ఉండాలనుకున్నవి అవసరాలా? అలవాట్లా? ఇవి లేకపోతే మనం ఉండగలమా? మనసు ఇంత ఎడిక్ట్ అయిపోయిందా అనేది మనం అడగాలి. ఎప్పుడైతే వాళ్ళు రాస్తారో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు అనేది. ఎందుకు మనం బయట వెతుకుతున్నాం ఫ్రెండ్స్? మార్క్స్ వస్తే ఆనందం, ప్రైజ్ వస్తే ఆనందం, మనీ ఉంటే ఆనందం, రిలేషన్‌షిప్ ఉంటే ఆనందం. ఇవే నేర్పించారు పెద్దోళ్ళు మనకి.
ఒరే నీకు మార్క్స్ బాగా రావాలి. ఎందుకు మనం బయట వెతుకుతున్నామంటే చిన్నప్పటి నుండి కండిషన్లు, బాహ్య ఆధారిత ఆధారం అంటారు. ఏంటి చిన్నప్పటి నుండి కండిషన్లు? ఆనందం నా లోపల లేదు, అది బయట ఏదో ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద, పరిస్థితుల్లో ఉంది అని అనుకోవడం ఫ్రెండ్స్. అక్కడ నుంచే బంధనాలు, రాగాలు, ఆశలు, నిరాశలు అన్నీ ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కడుంది మనం వెతుక్కున్న దాంట్లోనే ఉంది. మనం బయట ఉందని ఎప్పుడైతే అన్నామో ఆటోమేటిక్ మనం దాంట్లో చిక్కుకుపోయాము. మంచి మార్కులు వస్తే ఆనందం, ఫస్ట్ ర్యాంక్ వస్తే అభినందనలు, తక్కువ మార్కులు వస్తే నిరాశ. క్రమంగా మనము ఎలాగైపోతామంటే నా విలువ నా మార్కుల పైన ఆధారపడి ఉంది అని నమ్మడం మొదలు పెడతాం. ఎందుకంటే పేరెంట్స్ చూడండి, ఎక్కువగా రాకపోతే మళ్ళీ ఎక్కువ వస్తే అభినందించుతాం, రాకపోతే తిడతాం. ఇవన్నీ ఏంటంటే క్రమంగా ఏమవుతుందంటే మనలో అవి ఎలాగైపోతుందంటే మనం మార్కులు తెచ్చుకుంటేనే మనకు విలువ ఉంటది, లేకపోతే విలువ ఉండదు, అంతే ఫ్రెండ్స్. అలాగే బాగా చేసామంటే సంతోషం వచ్చేస్తుంది. ఎవరు మెచ్చుకోకపోతే వీళ్ళు మెచ్చుకోలేదు కనీసం అనే బాధ ఉంటది. అంటే ఎలాగైపోతున్నాం, ఇతరులు నన్ను గుర్తిస్తానే నేను విలువైన వాడిని అని భావించడం ప్రారంభిస్తాం ఫ్రెండ్స్. డబ్బు ఉంటేనే ఆనందం, ఎక్కువ సంపాదిస్తే విజయం, డబ్బు తగ్గితే భయం. చూడండి, అప్పుడు మనలో ఏమైపోతుంది, డబ్బే భద్రత, డబ్బే ఆనందము, ఇవే అనే నమ్మకాన్ని మనం పెంచేసుకుంటాం. అది లేకపోతే మనకు అవ్వదు అనే దానికి పెంచేసుకుంటాం. అలాగే సంబంధాలు ఉంటే ఆనందం, ఎవరైనా నన్ను ప్రేమిస్తే నేను సంపూర్ణంగా ఉంటాను, ఆ వ్యక్తి లేకపోతే నేను అసంపూర్ణని. అప్పుడు ఆనందాన్ని మనం వ్యక్తుల్లో వెతకడం మొదలు పెడతాం. చూడండి, డబ్బులో వెతుకుతాము, వస్తువుల్లో వెతుకుతాం, పరిస్థితుల్లో వెతుకుతాము, సంబంధాలలో వెతుకుతాము. పదవి, పేరు, గౌరవం ఉంటేనే ఆనందం అని అనుకోవడం, గుర్తింపు వస్తే సంతోషం, విమర్శ వస్తే బాధపడిపోవడం. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచం నన్ను అంగీకరిస్తేనే నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే ఉండలేననే భావన మనం మొదట బయట నుండి తీసుకుంటాం. అంతర్గతంగా మనం అసలు ప్రశ్నే అడగం ఫ్రెండ్స్. ఇలా గొప్ప అపోహలతోనే ఏర్పడుతుంది. ఇంకొంచెం డబ్బు వస్తే ఆనందం ఉంటది, మంచి ఉద్యోగం వస్తే ఆనందం ఉంటది, పెళ్ళి అయితే ఆనందం ఉంటది, పిల్లలుంటే ఆనందం ఉంటది, పెద్ద ఇల్లుంటే ఆనందం, అందరూ నన్ను మెచ్చుకుంటే ఆనందం. ఇలాంటివి కాగానే ఒక కోరిక తీరిపోగానే ఇంకా మళ్ళీ ఇంకో కోరికకు వస్తుంది. ఈ డబ్బు ఇంత ఇంకా సంపాదిస్తే బాగుంటుంది ఆలోచనలు ఫ్రెండ్స్. అంటే వస్తువులు మారుతున్నాయి, కోరికలు మారుతున్నాయి, కానీ శాశ్వత ఆనందం మాత్రం కనిపించడం లేదు. పెరుగుతూనే ఉన్నాం. నిజానికి వస్తువుల ఆనందాన్ని ఇవ్వవు, మనకు తెలుసు అది. కొన్ని కానీ ఈ వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుందని అనుకోవడం. అంటే అక్కడ ఏంటి, వస్తువు ఆనందాన్ని ఇవ్వలేదు, కొన్ని క్షణాలు కోరిక ఆగిపోయింది, ఆ సమయంలో మనలో ఉన్న ఆనందం వ్యక్తం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బయట వెతికే కొద్దీ ఎందుకు అసంతృప్తి పెరుగుతుందంటే వస్తువులు శాశ్వతం కాదు, వ్యక్తులు మారిపోతారు, పరిస్థితులు మారుతాయి, పేరు, గౌరవం, పదవి ఎప్పటికీ ఒకేలా ఉండవు. కాబట్టి వాటిపై ఆధారపడిన ఆనందం కూడా తాత్కాలికమే అవుతుంది ఫ్రెండ్స్. అందుకే బయట వెతికే కొద్దీ అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫోన్ కొన్నాం అనుకోండి, కొన్ని రోజులు ఆనందంగా ఉంటుంది. కొత్త ఇల్లు, కారు, ఆభరణాలు కొంతకాలం మాత్రమే మనకు కొత్తగా అనిపిస్తాయి. మళ్ళీ కాలక్రమేణా వాటికి అలవాటు పడిపోతాము. తర్వాత మనకి ఇంకా ఏదో కొత్తది కావాలనిపిస్తుంది. అది పోయింది, దాని మీద మరి ఇంకా ఆలోచన ఉండదు. అయిపోయింది, ఇంకా అయిపోయింది, దీన్ని వాడేసాం. అందుకే వస్తువులు సుఖాన్ని ఇవ్వగలవు గాని శాశ్వత సంతృప్తి ఇవ్వలేవు ఫ్రెండ్స్. అలాగే వస్తువులు శాశ్వతం కాదు, వ్యక్తులు మారిపోతారు, వ్యక్తుల మనసులు, అభిప్రాయాలు మారిపోతాయి. ఒకలా ఉన్న రోజు ఇంకొకరు ఉండరు, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఆరోగ్యం మారచ్చు, ఉద్యోగాలు మారచ్చు, ఆర్థిక పరిస్థితులు మారచ్చు, లేదంటే విజయాలు, అపజయాలు మారుతూనే ఉంటాయి కదా. పరిస్థితులు అంతే కదండి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాబట్టి ఇలాగా మార్పులు, పేరు, గౌరవం, పదవి శాశ్వతం కాదని తెలుసుకోవడం. ఈ రోజు ప్రశంసిన వాళ్ళే రేపు విమర్శిస్తారు, అంతే కదా. మనం మంచి పని చేసినప్పుడు ప్రశంసిస్తారు, లేదంటే విమర్శిస్తారు. దాన్ని అంటే ఈ రోజు ఉన్న పదవి రేపు రాకపోవచ్చు, ప్రజల అభిప్రాయాలు ఎప్పటికప్పుడే మారుతుంటాయి. ఇవన్నీ పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు పేరు, గౌరవం పైన
మారడం. కోరిక తీరిన వెంటనే మళ్ళీ కొత్త కోరిక పడుతుంది. అబ్బా ఇది వస్తే చాలు, ఇది ఉంది నాకు చాలు అని ఒక్కరు కూడా అనుకోరు ఫ్రెండ్స్. ఇదైపోయింది, వాట్ నెక్స్ట్, ఇంకేం తీసుకోవాలి, ఇంకేం కొనుక్కోవాలి. ఉద్యోగం అంటే ఉద్యోగం వస్తే ఆనందం, తర్వాత ప్రమోషన్ రావు. ముందేమనుకున్నాడు, ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ప్రమోషన్ కావాలి. తర్వాత ఏమన్నాడు, నాకు ఎక్కువ జీతం కావాలి. తర్వాత ఏమన్నాడు, మరింత పేరు కావాలి అని అనుకోడు ఫ్రెండ్స్. ఆధారపడడం పెరిగిన కొద్ది భయం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పోతే, వాళ్ళు దూరం అయితే, నా గౌరవం తగ్గితే, నా స్థానం పోతే అనే భయాలన్నీ మనశ్శాంతిని తగ్గించేస్తాయి ఫ్రెండ్స్. అందుకే అసంతృప్తికి అసలు కారణం ఏంటంటే, అసంతృప్తి కారణం వస్తువులు లేదా వ్యక్తులు కాదు. వాటి నుండి శాశ్వత ఆనందాన్ని ఆశించడం, తాత్కాలికమైన వాటి నుండి శాశ్వత సంతోషాన్ని కోరినప్పుడు ఇవన్నీ, ఈ నిరాశలు ఇవన్నీ తప్పవు ఫ్రెండ్స్. కాబట్టి అజ్ఞానం ఏం చెప్తుందంటే, ఇంకా ఏదో వస్తే నేను సంతోషంగా ఉంటానని చెప్తుంది. కానీ మనసు ఏం చెప్తుంది, ఇంకా కొంచెం కావాలి అని చెప్తుంది. కానీ జ్ఞానం ఏం చెప్తుంది, బయట ఉన్నవి అనుభవాల కోసం, ఆనందం కోసం కాదు అనేది జ్ఞానం చెప్తుంది. ధ్యానం ఏం చెప్తుంది, ఆధారపడటం తగ్గిన కొద్దీ శాంతి పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఉపమానంతో, సముద్రంలో అలలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. మనకు తెలుసు, మనం సముద్రం దగ్గరికి వెళ్తే చూస్తాం. కానీ సముద్ర గర్భం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఓషన్ డీప్ లోకి వెళ్ళి చూడండి, ఓషన్ షెల్ఫ్ అంటారు. అక్కడికి వెళ్తే సముద్ర గర్భం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ అలలన్నీ ఎక్కడవి పైనుండి వస్తాయి. మీరు సముద్రాన్ని డీప్ గా గమనించారంటే పైనుండి అలలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. లోపల ప్రశాంతంగానే ఉంటది, అంతా కలిపి వచ్చేది, లోపల నుండి వచ్చేది ఫ్రెండ్స్. అలాగే బయట పరిస్థితులు కూడా అలల లాంటివి. మన అంతరంగ ఆనందం మన సముద్ర గర్భం వంటిది. కాబట్టి మనం ఎప్పుడు అంతరంగాన్ని సైలెంట్ గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బయట పరిస్థితులు, అలల్లో శాంతిని వెతికితే నిరాశ వస్తుంది. అలల్లో ఎప్పుడు శాంతి వెతకూడదు, లోతుల్లోకి వెళితేనే ప్రశాంతత లభిస్తుంది. అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్పానండి, అలాగని అలల్లోకి వెళ్ళిపోమని కాదు, ఆ లోతుల్లోకి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ ఉదాహరణ ప్రకారం ఏంటంటే, అలా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాము. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మారిపోయే వాటిలో శాశ్వత ఆనందాన్ని వెతికినప్పుడు అసంతృప్తి వస్తుంది ఫ్రెండ్స్. మార్పులకు అతీతమైన మన అంతరాత్మలో ఆనందాన్ని గుర్తించినప్పుడు నిజమైన తృప్తి లభిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం మన ఆధ్యాత్మిక దృష్టిలో తీసుకుంటే, అజ్ఞానం ఏం చెప్తుంది, ఆనందం బయట ఉంది అని చెప్తుంది. మనస్సు ఏం చెప్తుంది, ఇంకా ఏదో కావాలి అంటుంది. జ్ఞానం ఏం చెప్తుంది, ఆనందమే స్వరూపము, జ్ఞానం వినండి అంటుంది. ధ్యానం ఏం చెప్తుంది, బయట వెతకడం ఆపి లోపలికి తిరుగు, లోపల అడుగు అని చెప్తుంది. చూసారు ఎంత. పిల్లవాడి బొమ్మ వస్తే ఆనందం, యువకుడికి ఉద్యోగం వస్తే ఆనందం, పెద్దవాళ్ళకి డబ్బు పెరిగితే ఆనందం, వృద్ధుడికి ఆరోగ్యం ఉంటే ఆనందం. కానీ ప్రతి దశలో మనసు వెతుకుతున్నది ఒకటే, ఇంకా ఏదో చేస్తే ఆనందం ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా సత్యాలు ఫ్రెండ్స్. అసలు సత్యం ఏంటంటే బయట ఉండేది శాంతి, సంపూర్ణత, ప్రేమ, ఆనందం ఇవన్నీ అంతర్గత స్థితులు. ఏదైనా కొనాలి, ఎందుకంటే వస్తువు ఆనందాన్ని క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. మనసు కొద్దిసేపు దాన్ని కోరిక లేకుండా చేయడం అంతే ఫ్రెండ్స్. కాబట్టి ఈ రాగం వల్ల బయటపడడం వల్ల ఏమొస్తాయంటే, ఇది పోతే, వాళ్ళు దూరం అయితే, నా పేరు తగ్గితే, నా స్థానం పోతే, ఎప్పుడూ ఆధారపడడం అంటే ఇంకొకరి చేతిలో మనం వెళ్ళిపోయామని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి వీటి వల్ల అన్ని యాంగ్జైటీ రావడం, ఇన్సెక్యూరిటీ, పొసెసివ్నెస్ రావడం, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం, కోపం రాకపోవడం, ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నిరాశ, అన్ని ఆందోళన, ఇది పోతే, ఈ వ్యక్తి దూరం అయితే అనుకోవడం, మనసు ప్రశాంతంగా ఉండదు, నిద్ర రాదు, అధిక ఆలోచనలు వచ్చేస్తాయి, భవిష్యత్తు గురించి ఆందోళన పెరిగిపోతుంది. అంటే నేను దీన్ని కోల్పోవద్దు అని మనం అనుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇన్సెక్యూరిటీ భావం,
నన్ను వదిలేస్తారేమో, నేను సరిపోని వాడినేమో, వాళ్ళు నన్ను మర్చిపోతారేమో, నా విలువ తగ్గిపోతుందేమో అనుకోవడం. దానివల్ల ఏం ఫలితం? నిరంతరం భరోసా కోరుకోవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, చిన్న విషయాలకు కూడా భయపడడం ఫ్రెండ్స్. కాబట్టి నా భద్రత బయట ఉంది అనుకునే వాళ్ళకి ఇది గుణపాఠం అనమాట. అలాగే స్వాధీన భావంలో రాగం నాది మాత్రమే, అతను నాకే చెందాలి, ఆమె నాకే చెందాలి, నా మాటే వినాలి. ఎప్పుడైతే అలాగ అనుకుంటారో ఫలితాలు ఎలాగుంటాయంటే సంబంధాల్లో ఒత్తిడి వచ్చేస్తుంది, అనుమానాలు పెరిగిపోతాయి, అసూయ పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతాయి. అంతా నాదే అనుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మనసు స్థిరంగా ఉండదు. ప్రేమగా మాట్లాడితే ఉత్సాహం ఉంటుంది, విమర్శిస్తే నిరాశ తప్పదు ఫ్రెండ్స్. కాబట్టి కోపం, రాగం నెరవేరినప్పుడు ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. అయ్యయ్యో, మనం వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఏమి లేదు. కాబట్టి మన మాట వినకపోతే కోపం వచ్చేస్తుంది, సంబంధాలు దెబ్బతింటాయి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ మానసిక ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే కోపం వల్ల. పశ్చాత్తాపం కలుగుతుంది ఒకసారి, మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. ఇవన్నీ ఫ్రెండ్స్ నా ఇష్ట ప్రకారమే జరగాలనుకోవడం, నిరాశ. అలాగే ఈ రాగం అనే బాధల గొలుసు ఎలాగుంటుందంటే, రాగం, ఆశలు, భయము, ఆందోళన, అసూయ, కోపము, అలాగే నిరాశ, బాధ. ఇంకా లాస్ట్ ముగింపు చెప్పేసుకుందాం. ఈ రోజు కొంచెం ఎక్కువగా చెప్పాను. భగవద్గీత సృష్టిలో రాగాత్ కామః అంటే కోరిక పుడుతుంది, కామాత్ క్రోధ కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది, క్రోధాత్ సమ్మోహ వివేకం తగ్గుతుంది, సమ్మోహాత్ స్మృతి విభ్రమ సరైన ఆలోచనను దెబ్బతింటుంది, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ నిర్ణయ శక్తి తగ్గుతుంది, బుద్ధినాశాత్ ప్రణశ్యంతి మనశ్శాంతిని కోల్పోతాము. ఒక్క వ్యాకంలో చెప్పాలంటే, రాగం మొదట ఆనందంలా కనిపించిన చివరికి భయము, ఆందోళన, అసూయ, కోపము, నిరాశల రూపంలో బాధని కలిగించడం. ప్రేమ శాంతినిస్తుంది, రాగం బంధనాన్ని, అలాగే బంధనం బాధను ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి నీవు ప్రేమించవచ్చు, కానీ ఆధారపడవలసిన అవసరం లేదు. నువ్వు ప్రేమించు, ఏ వ్యక్తినైనా ప్రేమించు, ఎవరినైనా ప్రేమించు, వ్యక్తి నా వస్తువు నా ప్రతి పరిస్థితి నా ప్రేమించు, కానీ ఆధారపడవలసిన అవసరం అయితే లేదు. ప్రేమించంతే. వస్తువులను ఉపయోగించు, కానీ వాటిలో నిన్ను కోల్పోకు. వస్తువు ఉంది, దాన్ని ఉపయోగించు, అంతేగాని వాటిలోనే మునిగిపోయి దాంట్లో కోల్పోకు అని చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మనం ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూడా చెప్పుకోవచ్చు వాక్యాలన్నీ కూడా. ఇలాగే మనము అద్భుతంగా ఈ రాగం గురించి, బంధనాల గురించి మనం తెలుసుకొని అలాంటి వాటిలో ఇరుక్కుపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, సద్గురు ఛానల్ నిర్వాహకులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.